ఈ మధ్య ఇన్స్టాలో నేను చాలా రీల్స్ చూశానండి. నేనే ఆల్మోస్ట్ అప్లై చేసేసుకుందాం అనుకున్నాను. మీరు వచ్చి యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ స్విట్జర్లాండ్ విత్ ఇన్కమ్ ఆఫ్ సో అండ్ సో, రివర్స్లో మీకే ఇస్తారు డబ్బులని. ఏంటండి అవి అసలు? సో అది యాక్చువల్గా అంత లుక్రేటివ్ కాదు, అండ్ బేసికల్ అది యూరోపియన్స్ కోసం ఎక్కువ అది. బికాస్ డైరెక్ట్ వర్క్ పర్మిట్స్ అనేది ఇండియా నుంచి ఇవ్వడం కుదరదు కాబట్టి స్టూడెంట్ ఈజ్ ద ఓన్లీ రూట్. సో ఎవరైతే స్టూడెంట్గా క్వాలిఫై అవుతారో వాళ్ళకి చక్కగా 2 years ఆఫ్ మాస్టర్స్ ఉంటుంది, ఆ తర్వాత 1 year పోస్ట్ స్టడీ వర్క్, అక్కడ నుంచి ఇంకొక 3 years అక్కడ స్టే చేస్తే ది గెట్ పిఆర్. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనేది ఇప్పుడు అమెరికాలో మీకు తెలిసే ఉంటుంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ రావాలంటే ఉదాహరణకు మనకి ఇప్పుడు 100 years పడుతుంది. సో ఇక్కడున్న సిచ్యువేషన్కి ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ 5 to 6 years ఆఫ్ ద టైమ్ యూరోపియన్ కంట్రీస్లో. సో వాళ్ళు జర్మనీ తీసుకున్నా, లేకపోతే ఇటలీ తీసుకున్నా, స్విట్జర్లాండ్ తీసుకున్నా, ఒక 5 to 6 years వాళ్ళు ఇంక్లూడింగ్ స్టడీ పీరియడ్ దే కెన్ గెట్ ఎ పిఆర్. సో ఎప్పుడైతే పిఆర్ వచ్చేస్తుందో ఇక జీవితంలో మళ్ళీ వీసాలు, లేకపోతే అక్కడ కూడా గవర్నమెంట్ మారితే, రేపు ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటి అనే భయాలు అసలు అవసరమే లేదు. అవసరం ఉండదు.